ఫోన్ స్వింగ్ అయ్యి ఇట్ లిటరలీ ల్యాండెడ్ ఆన్ ద గ్లాస్ సైడ్ ఆఫ్ ఇట్. చాలా దారుణంగా షాటర్ అయింది. ఈ బాక్స్ ఉంది కనిపిస్తోందా, దీనిలోనే మనం పెట్టామన్నమాట డ్యామేజ్డ్ ఫోన్ ని. లిథియం అయాన్ బ్యాటరీస్ దే ఆర్ ప్రోన్ టు ఫైర్ హజార్డ్స్ అండ్ రియలీ రిస్క్, ఎస్పెషల్లీ క్లోజ్డ్ అంబియన్స్ లో, కన్ఫైన్డ్ స్పేస్ లో ఉన్నప్పుడు. వామప్ అవుతున్నారు మెల్లిమెల్లిగా. నేను ఎంత లాయలో చూడండి, ఇంకా బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నాను. కేర్ ఎంత ఉంటుందో తెలియదు కానీ డే కేర్లో ఇంట్రాగేషన్స్ అయితే బాగానే ఉంటాయి. రాంగ్ రూట్లో కూడా అంత రైట్గా వస్తారు. వీడియో కూడా ప్రతి వాడికి కంగారే నాకు తప్ప. ఇప్పుడు మనం ఐ ప్లానెట్ కేర్ ఎట్ హెనూర్కి వెళ్ళాలి. సో బై ద వే, నేను ఫోన్ ఎలా క్యారీ చేస్తున్నాను తెలుసా, ఇలాగా బాక్స్లో. ఎందుకంటే ఇట్స్ అ సీల్డ్ బాక్స్ బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ టైట్ సీల్డ్. లిడ్ లైట్గా ఓపెన్ చేసి పెట్టాను, ఎందుకంటే ఇఫ్ ఇట్ ఆల్ రియల్ సినారియో ఆఫ్ ఫైర్ హజార్డ్ హ్యాపెన్స్, గ్యాసెస్ స్టార్ట్ వెంటింగ్ అవుట్, దానికి ఎస్కేప్ అవ్వడం ఛాన్స్ ఉండాలి. సో దట్ ఇట్ సెల్ఫ్ డజంట్ బికమ్ అన్ ఎక్స్ప్లోజివ్. ఎస్పెషల్లీ వెన్ డీలింగ్ విత్ లిథియం అయాన్ బ్యాటరీస్, మేక్ ష్యూర్ థింగ్స్ ఆర్ కంటైన్డ్, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ ఇన్ కన్ఫైన్డ్ స్పేస్. నిజమైన కేర్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రివెంటివ్ అప్రోచ్ ఉండాలి. ఫోనే కింద పడకుండా ఉండాలి, కింద పడిన డ్యామేజ్ అవ్వకుండా కేసింగ్ ఉండాలి. నేను హార్డ్ కేస్ తీసుకున్నాను యాపిల్ది. The problem with that is only backside protection ఉంటుంది, because the phone flat గా పడింది కాబట్టి, that too glass face of the phone ల్యాండ్ అయింది కాబట్టి యాక్సిడెంట్స్ ఎప్పుడు ఇలాగే అవుతాయి కదా. లైక్ అన్ని సినారియోస్ మ్యాచ్ అయినప్పుడే ఇట్ బ్రీచెస్ ఆల్ ది బ్యారియర్స్. అంటే హార్డ్ కేస్ ఉంటుంది, ఫోన్ ఒక సర్టన్ హైట్ నుంచి పడిన డ్యామేజ్ అవ్వకుండా రోబస్నెస్తో డిజైన్ చేస్తారు ఇంట్రిన్సికల్లీ, దానికి ఇంటిగ్రిటీ మంచిగా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ కార్నర్కి పడుతుంది. సో ఇన్ ఆల్ దీస్ సినారియోస్ ఇట్ విల్ బి ప్రొటెక్టెడ్. బట్ వెన్ ఎప్పుడైతే ఈ నెంబర్ ఆఫ్ లేయర్స్ బ్రీచ్ అవుతుందో అప్పుడు దెన్ ద ఇన్సిడెంట్ అకర్స్. అన్ఫార్చునేట్ అండ్ రియలీ టైమ్ టెస్టింగ్ ఫర్ మీ. ఆల్ రైట్, లెట్స్ గో దేర్ అండ్ సీ వాట్ దే సే. Money is not available. This is my go-to phone ఇప్పుడు. ఫన్నీ థింగ్ ఏంటంటే దీన్ని వాడడమే కష్టంగా ఉంది. ప్రొఫైల్ సెట్ చేయడము, మెనూలోకి వెళ్ళడం, కస్టమైజ్ చేయడం, యూజ్ టు అవ్వాలి. మళ్ళీ స్టోర్కి వెళ్ళాను, తమరి ఏంటంటే ఏం చేయలేదు. మిస్టేక్, ఫోన్ వాజ్ డ్యామేజ్ బ్రూటలీ. ఓకే, లెట్ us స్టార్ట్. ఏంటది? వావ్, రోడ్ రోలర్. రోడ్ రోలర్ అన్న కూడా మన వాళ్ళకి ఇష్టం అనమాట. పార్ట్ 2 ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు మేము పొద్దున్న స్టార్ట్ అవడం, కొండ, అడవి, డే కేర్ సెంటర్ కంప్లీట్ చేయడం, రీచ్ అవడం. ఆ తర్వాత నేను సక్సెస్ఫుల్లీ ఫోన్ సర్వీస్ సిచ్యువేషన్ చూసి వెనక్కి రావడం. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ నౌ వీ గెట్ టు స్పెండ్ మోర్ టైమ్. బొబ్బా ఇంటికి వెళ్ళిన తర్వాత విరాట్ పండు ఒకవేళ బాగా ఏడిస్తే అప్పుడు ఇద్దాం బొబ్బా, ఎందుకంటే ట్రావెల్లో బాటిల్ ఎందుకు గమనం ఇవ్వడం పిల్లలకి, వాళ్ళు నోట్లో పెట్టుకుని. సో హౌ ద బాటిల్ ఫంక్షన్స్ ఈస్, టీత్ తోటి స్క్వీజ్ చేస్తే దెన్ దే విల్ గెట్ టు డ్రింక్ వాటర్. జేసీబీ ఎక్కడుంది? అక్కడ జేసీబీలు ఉండాలి. జేసీబీలు ఎందుకు లేవు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ కిడ్స్ని పెంచుతున్నప్పుడు మేము ఒకటి నేర్చుకున్నాము. వీ డూ హ్యావ్ అవర్ ఓన్ బర్న్అవుట్స్. ఫర్ ఎగ్జాంపుల్, అన్అవాయిడబుల్ కాల్ ఉంది ఇన్ నెక్స్ట్ 30 minutes or 40 minutes and I have to reach home by the time, but I don't want to speed up. Handling twins is not that easy. నేను కెమికల్ ఇంజనీర్, సో కెమికల్ ఇంజనీరింగ్ టర్మ్స్లో చెప్పాలంటే వీఆర్ ఆపరేటింగ్ ఎట్ ఫుల్ కెపాసిటీ. సో ప్రయారిటీస్ మీరే డిఫైన్ చేసుకోవాలి, బౌండరీస్ మీరే డిఫైన్ చేసుకోవాలి. చాలా మంది చాలా రకాలు చెప్తుంటారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ వాట్ వర్క్స్ ఫర్ యూ, అదే కరెక్ట్. అదిగో కొండ, సే బాయ్ కొండ, బాయ్. వ్యూ మార్చాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ది హీట్. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం కదా, అరౌండ్ 1:30. ఇట్స్ టూ హాట్ అవుట్ సైడ్. అదిగో రైట్ సైడ్ హనుమాన్ గుడి. జై శ్రీరామ్. ఏది బ్రిడ్జి? బాయ్ విడిపోయిందా? అమ్మా, ఇది కంప్లీట్లీ కొంచెం అడ్వెంచరస్ జర్నీ అనమాట. వచ్చింది పామ్ 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 చేసి వచ్చింది. ఇప్పుడు ఇంకొక 15 minutesలో రీచ్ అవుతాం ఇంటికి. ఆగ్రా అయినా వాటర్ లేక్ ఆన్ అవర్ రైట్ సైడ్. అదిగో బాబు చెరువు. ఏ బొబ్బా, ఏం బొబ్బా, ఏ బొబ్బా, అదిగో అక్కడ ఉంది బొబ్బా. బాయ్ 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 బాయ్.
హే సన్లిటెల్లో హ్యారియర్, దాని చూసే ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది నాకు హ్యారియర్ మీద. ఆ తర్వాత ఇంట్రెన్సిక్ సేఫ్ డిజైన్ అవన్నీ చూసి దెన్ ఐ గాట్ ఇంట్రెస్టెడ్ మచ్ మోర్ అబౌట్ హ్యారియర్. ఇవి రైల్వే ట్రాక్, ట్రైన్స్ వెళ్తాయి ట్రాక్ మీద. ఏంటికి వచ్చేసాం? వచ్చేసాం.